ఇచ్చోటనే బలగాల బూట్ల చప్పుడుకు గుండెలెదిరాయి. ఇచ్చోటనే గ్రామస్తులకు గ్రే హౌండ్స్ కు మధ్య హై టెన్షన్లు నెలకొన్నాయి. ఇక్కడే కదా మావోయిస్టులు మృతదేహాలై మార్చురీలకు తరలిపోయారు. ఎర్ర జెండాలు పాతుకుపోయిన చోటే, నెత్తుటేర్లు పారిన చోటే ఇప్పుడు సాధారణ పరిస్థితి సాధ్యమైంది. తుపాకుల మోతతో దద్దరిల్లిన దండకారణ్యం భద్రతా బలగాల వశమైంది. నిన్నటిదాకా వరుస కూంబింగ్లతో ఎర్రబారిన కర్రెగుట్టల్లో రేపటి రోజున పచ్చటి పల్లె వాతావరణం కనిపించబోతోందా? కర్రెగుట్టల్లో పత్తాలేని ఎర్ర జెండాలు, భద్రత బలగాల క్లీన్ స్వీప్. ఇప్పుడు ఇది మావోయిస్టు రహిత ప్రాంతం. ఇట్స్ అఫీషియల్లీ డిక్లేర్డ్. భద్రతా బలగాలు వర్సెస్ మావోయిస్టుల ఆధిపత్య పోరుకు కేరాఫ్గా నిలిచిన కర్రెగుట్టలపై భద్రతా బలగాలు ఎట్టకేలకు పైసేయి సాధించి బేస్ క్యాంపులు ఏర్పాటు చేశాయి. పచ్చటి అడవుల్లో తుపాకీ తూటాలతో సైరన్ చేసిన ఈ దండకార్యంలో ఏ విధంగా ప్రగతికి అడుగులు వేయబోతున్నారు ఇప్పుడు చూద్దాం. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలకు సరిహద్దు కర్రెగుట్టల అటవీ ప్రాంతం. లొంగుబాట్లకు డెడ్ లైన్ పెట్టి ఆపరేషన్ కగార్తో భద్రతా బలగాలు విరుచుకుపడినప్పుడు ఈ కర్రెగుట్టలే మావోయిస్టులకు సురక్షితమైన షెల్టర్నిచ్చింది. తల దాచుకోవడమే కాదు, కొత్తగా రిక్రూట్మెంట్లు కూడా ఇక్కడే జరుగుతున్నట్టు తెలిసి ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ తో కర్రెగుట్టల్ని టార్గెట్ చేశాయి బలగాలు. సిఆర్పీఎఫ్, ఛత్తీస్గఢ్ పోలీసులు కంబైన్డ్ గా 2 నెలల పాటు జల్లెడపట్టాయి. 10,000 మంది భద్రతా సిబ్బంది ఒక్కసారిగా తెగబడ్డారు. హెలికాప్టర్లు, డ్రోన్లతో కర్రెగుట్టను ముట్టడి చేసి మావోయిస్టులు పారిపోకుండా దిగ్బంధించి దాడులు చేశారు. గుళ్ల వర్షం కురిపించి మావోయిస్టుల బంకర్లను పూర్తిగా ధ్వంసం చేశాయి. డజన్ల సంఖ్యలో మావోయిస్టులు తుపాకులకు బలయ్యారు. ఇలా వరుసపెట్టి రక్తపాతాల్ని చూసిన కర్రెగుట్టలో ఇప్పుడు యుద్ధం తర్వాత ప్రశాంతత రాజ్యమేలుతుంది. కర్రెగుట్టలపై ఫైనల్ గా పోలీస్ జెండా ఎగిరింది. కట్ చేస్తే కర్రెగుట్టలపై సిఆర్పీఎఫ్ బేస్ క్యాంప్ ఏర్పాటైంది. తెలంగాణ సరిహద్దులోని వాజేడు మండలం మొరుముర్రు వద్ద 39వ బెటాలియన్ బేస్ క్యాంప్ లీడ్ చేస్తోంది సిఆర్పీఎఫ్ ఐజీ త్రివిక్రమ్. పచ్చని అడవుల్లో తుపాకుల కవాతు, మేమున్నామంటూ ఈ ప్రాంత గిరిజనులకు ఖాకీ భరోసా. ఇక్కడ అభివృద్ధికి మా చేత మేము చేయగలిగే ప్రయత్నాలను చేస్తాము. చేసి ఇక్కడ వాళ్ళ ఆరోగ్యానికి హెల్త్ క్యాంపులు కానీ ఇంకేదైనా వాళ్ళ నిత్యావసరాలు ఏమైనా ఉంటే వాటికి చేయగలిగిన రీతిలో సహకరించి ఇక్కడ మొత్తం అందరికీ మేలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు స్థాపించాం. కర్రెగుట్ట ప్రాంతాన్ని స్థానికులకు సేఫెస్ట్ ప్లేస్ గా తీర్చిదిద్దడం సిఆర్పీఎఫ్ ఫస్ట్ టార్గెట్. త్వరలో కర్రెగుట్టలపైకి రోడ్వే ఏర్పాటు చేసి అక్కడ కూడా క్యాంప్ ఏర్పాటు చేస్తామంటోంది సిఆర్పీఎఫ్. ఇక్కడి ప్రజల జీవన ప్రమాణాలు పెంచి అభివృద్ధికి అవసరమైన అన్ని వసతులు కల్పిస్తామని భరోసా దొరికింది పోలీసుల నుంచి. బాంబుల మూతతో, తూటాల చప్పుళ్లతో దద్దరిల్లిన కర్రెగుట్టలు సామాన్యులు స్వేచ్ఛగా తిరగడానికి ఎంతవరకు సేఫ్? గుట్టల చుట్టూ అమర్చిన మందు పాత్రల్ని పూర్తిగా నిర్వీర్యం చేశారా? కర్రెగుట్టల ఆయుధాల నిర్మూలన సరే, అభివృద్ధికి ఎంతవరకు ఆస్కారం ఉంది? ఒకవైపు వరుస ఎన్కౌంటర్లు, మరోవైపు అగ్రనేతల లొంగుబాటులతో మావోయిస్టు పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. మావోయిస్టులకు ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దులో కాస్త కూస్తో కేరాఫ్గా నిలిచిన కర్రెగుట్టలు కూడా ఇప్పుడు పూర్తిగా భద్రతా బలగాల హస్తగతం అయిపోయాయి. కర్రెగుట్టల్లో మొట్టమొదటి బేస్ క్యాంప్ ఏర్పాటు ద్వారా కాల్పుల మోత ఆగనుందా? ఈ పచ్చటి అడవుల్లో శాంతి కపోతాలు ఎగరబోతున్నాయా? వెయిట్ అండ్ సీ. కెమెరా పర్సన్ మున్నాతో పెద్దీష్, టీవీ 9, వరంగల్.